చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. హర్మూజ్ జలసంధిపై నియంత్రణే లక్ష్యంగా అమెరికా ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడులు మరింత తీవ్రతరమయ్యాయి. పౌర మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరు దేశాలు పరస్పర దాడులు చేసుకున్నాయి. ఇరాన్లో విద్యుత్ కేంద్రాలు, రహదారులు ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. అటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఇతర కీలక మౌలిక వస్తువులపై టెహ్రాన్ భీకర దాడులు చేసింది. వరుసగా రెండో రోజు కువైట్లోని డీశాలినేషన్ ప్లాంట్ను ఇరాన్ డ్రోన్లు తాకాయి. ఇరాన్పై వరుసగా 7వ రోజు రాత్రి దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ నిఘా కేంద్రాలు, సైనిక లాజిస్టిక్స్, భూగర్భ ఆయుధ నిల్వ కేంద్రాలు, నౌకాదళం స్థావరాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. దక్షిణ హర్మోజ్గాన్ ప్రావిన్స్లోని విద్యుత్ కేంద్రం, డిశాలినేషన్ ప్లాంట్ను అమెరికా లక్ష్యంగా చేసుకుందని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ వెల్లడించింది. హర్మూజ్ జలసంధి తీరంలో ఉన్న బొంజీ గ్రామంపై దాడులు జరిగాయి. రాత్రికి రాత్రే జరిగిన దాడుల్లో బందర్ అబ్బాస్ నగరానికి వెళ్లే ప్రధాన రహదారికి చెందిన 2 టన్నెల్స్, ఒక వంతెన ధ్వంసమయ్యాయి. వ్యూహాత్మకమైన కేష్మ్ దీవిపైన అమెరికా దాడులు చేసింది. రాజధాని టెహ్రాన్కు ప్రధాన రేవు పట్టణమైన బందర్ అబ్బాస్కు మధ్య సంబంధాలు తెంచడమే లక్ష్యంగా అమెరికా దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ కూడా అమెరికా దాడులకు దీటుగా బదిలిస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలతో పాటు ఇతర మౌలిక కేంద్రాలే లక్ష్యంగా టెహ్రాన్ డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. కువైట్లోని డిశాలినేషన్ ప్లాంట్ను ఇరాన్ డ్రోన్లు తాకి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పే క్రమంలో అగ్నిమాపక సిబ్బంది, ఒక కార్మికుడు గాయపడ్డారు. 90% తాగునీటి కోసం డీశాలినేషన్ పైనే ఆధారపడే కువైట్కు 2 రోజుల్లో ఇది రెండో దాడి. చమురు ఉత్పత్తి కేంద్రంపై ఇరాన్ భీకర దాడులకు పాల్పడిందని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ వెల్లడించింది. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయని, భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు స్పష్టం చేసింది. క్షిపణి దాడుల భయంతో కువైట్ శనివారం ఉదయం తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. కువైట్ ఎయిర్వేస్ కూడా విమానాలను రీషెడ్యూల్ చేసింది. జోర్డాన్లోని అల్ అజ్రక్లో అమెరికా స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. 3 నెలల విరామం తర్వాత సౌదీ అరేబియాపై దాడులు జరిగాయి. రాజధాని రియాద్కు తూర్పున ఉన్న అల్ ఖర్జ్లోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్లో అమెరికా స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఈ దాడులపై అటు సౌదీ నుంచి గాని, ఇటు ఇరాన్ నుంచి గాని ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇరాక్, బహ్రైన్ తదితర దేశాలు ఇరాన్ క్షిపణులను, డ్రోన్లను విజయవంతంగా కూల్చివేసినట్లు ప్రకటించాయి. పరస్పర దాడులతో ఇటు అమెరికా, అటు ఇరాన్లకు ఆర్థికంగా, సైనికంగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. శుక్రవారం వరకు అమెరికా దాడుల్లో మరణించిన వారి సంఖ్య 50కి చేరిందని, 500 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం నుంచి జరిగిన దాడుల్లో 13 మంది అమెరికా సైనికులు గాయపడినట్లు యుఎస్ అధికారులు వెల్లడించారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 14 మంది అమెరికా సైనికులు మృతి చెందారని, మరో 427 మందికి పైగా గాయపడినట్లు వివరించారు. మరోవైపు అమెరికా దళాలకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఐఆర్జీసీ హెచ్చరించింది.